రాజేంద్రనగర్లో వృద్ధ దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. ఫిజియోథెరపీ చేయడానికి వచ్చామని చెప్పి లోపలికి వెళ్లి ఇద్దరిని మర్డర్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. డబ్బుల కోసం హత్య చేశారని అనుమానిస్తున్నారు. మృతుల పిల్లలు ఫారెన్లో ఉండడంతో వారికి సమాచారం అందించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించింది క్లూస్ టీం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. జనచైతన్య ఫేజ్ 2 వెంచర్లో అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఉన్న షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులను హత్య చేశారు దుండగులు. రక్తం మడుగులో పడి ఉన్న దంపతులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. దంపతులను డబ్బుల కోసం హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఫిజియోథెరపీ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు అపార్ట్మెంట్కు వచ్చారని తెలిపారు స్థానికులు. హత్య తర్వాత ఇంట్లో నగలు, డబ్బు దోచుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల హత్యపై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ఓ వ్యక్తి బురఖాలో ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు పోలీసులు. మాస్క్ పెట్టుకున్న మరో వ్యక్తి వాచ్మెన్ తో మాట్లాడాడని చెప్పారు. ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చామని చెప్పడంతో వాచ్మెన్ ఇంట్లోకి పంపాడన్నారు పోలీసులు. రఫ్లీ 5 o'clockకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో వితిన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. ఇప్పటి వరకు మన వెరిఫికేషన్ జరిగిన దాని ప్రకారము వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీగా సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు 4 కూడా, ఇద్దరు యుఎస్లో, ఇద్దరు లండన్లో ఉండటంతో ఇంకా మాకు కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. మృతుల పిల్లలు అమెరికా, లండన్ లో ఉన్నారని చెప్పారు పోలీసులు. అబ్దుల్లా, రిజ్వానా రాజేంద్రనగర్లోని జనచైతన్య ఫేజ్ 2లో కట్టుకున్న ఈ ఇంటికి వచ్చి 40 రోజులే అవుతోందని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఒకరు బురకాలో, ఒకరు మాస్క్ పెట్టుకుని వచ్చారని తెలిపారు. ఘటనా స్థలంలో కత్తి కవర్, క్యాప్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. అతన్ని ఫిజికల్ ఫీచర్ని బట్టి చూస్తే అది మేల్ అనే సస్పెక్ట్ చేస్తున్నాం. జ్యువెలరీ ఉందా, వాల్యుబుల్స్ ఉన్నాయా అనేది ఆ ఇంట్లో వాళ్ళు చెప్పాలా, లేకపోతే ఇంకెవరైనా చెప్పాలి. మనము ఇక్కడ దాన్ని చూసిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ ఇంట్లో ఆ క్యాష్ చెస్ట్లు కానీ లేకపోతే అలాంటివి లేవు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు మాత్రం ఎక్కడ చూస్తే అక్కడ ఆ జిరాక్స్ కాపీలన్నీ పడేస్తున్నాయి. దేనికోసం సెర్చ్ చేశారు అనేది ఇంకా వర్కౌట్ అవుతుంది. ఒకటి వీళ్ళు జస్ట్ 40 days నుంచే అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలకి సర్టెన్గా తెలిసి ఉండొచ్చు. ఒకటి నైఫ్ ఉంది అక్కడ స్పాట్లో. ఆ నైఫ్ కవర్ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచే ఓపెన్ చేసినట్టుగా దాని ప్లాస్టిక్ కవర్ కూడా బయట ఇక్కడే ఉంది. దాని పౌచ్ కూడా ఉంది. నైఫ్ దొరకలే కాబట్టి ఈ లేడీకేమో ఒక స్టాబ్ ఉంది చెస్ట్లో, జెంట్స్కేమో 7 స్టాబింగ్స్ బయటకు కనిపించే ఉన్నాయి. ఇంకా పిఎంఈలో మిగతా రీజన్స్ తెలుస్తాయి. దంపతుల హత్య కేసులో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. వారి పిల్లలకు సమాచారం అందించారు స్థానికులు.